మహర్షులు సూత మహామునిని అడిగారు. కాలకూట విషం వల్ల బ్రహ్మాండం మొత్తం నశించిన తర్వాత సృష్టి మళ్లీ ఎలా ప్రారంభమైంది అని. అప్పుడు లోమశ మహర్షి ఇలా చెప్పారు. కాలకూట విషం వల్ల దేవతలు, లోకాలు అన్నీ దహనం అవుతుండగా గణేశుడు శివుని వద్దకు వెళ్ళి, నన్ను పూజించకుండా చేసే కార్యాలు విఫలమవుతాయి అని చెప్పాడు. శివుడు జగత్తు మొత్తం తన మాయాశక్తితో నడుస్తుందని, సత్వరజస్తమో గుణాల వల్ల సృష్టి ఏర్పడుతుందని వివరించాడు. ఆ తరువాత పరాశక్తి ప్రత్యక్షమైంది. గణేశుడు శివశక్తుల మహారహస్యాన్ని దర్శించాడు. లింగంలో శక్తి, శక్తిలో లింగం ఉందని గ్రహించాడు. గణేశుడు శివుని ప్రార్థించగా శివుడు లింగరూపంలో కాలకూట విషాన్ని గ్రహించి ప్రపంచాన్ని రక్షించాడు. దేవతలు మళ్లీ జీవించి శివలింగాన్ని స్తుతించారు. లింగమే పరమజ్ఞానం, పరమధర్మం, పరమగతి అని. చివరగా శివుడు ఇలా ఉపదేశించాడు. ఏ కార్యాన్నైనా ప్రారంభించే ముందు గణేశుని పూజించాలి. గణపతి ఆశీర్వాదం లేకుండా విజయం సాధ్యం కాదు. మా వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్, షేర్ చేసి మా ఛానల్ చిన్నారి నీతి కథలుని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మా తదుపరి కథలకు ఎంతో ప్రేరణ ఇస్తుంది.